అదే ఇంగ్లీష్ విల్లో అని చెప్పాడు ఆయన, కానీ లోయెస్ట్ ఇంగ్లీష్ విల్లో, లో కాస్ట్, కానీ బాగా వర్కౌట్ అయిందంట వాళ్ళకి 4-5 ఇప్పుడు కాశ్మీర్ నార్త్ సైడ్ అంతా కాశ్మీర్లో అయితే ఆడతారు తెలుసా. అవునా, ఒకడు నాది ఎంఆర్ఎఫ్ కాశ్మీర్ విల్లోనే ఉండింది. ఒకడు బాల్ ఇచ్చాడు, ఆ బాల్ ఎంత 1000 రూపీస్ బాల్ ఎంత చెప్పాడు, చాలా మంచి బాల్ అది ఇది అని చెప్పి ఇచ్చినాడు. ఆ బాల్తో ఇట్లా కొట్టానా పటక్కనే ఇరిగిపోయింది ఎంఆర్ఎఫ్ బ్యాట్. ఎట్లా పోయింది తెలుసా, ఇట్లా కొట్టినాను కదా, ఇక్కడ తగిలింది, దీని నుంచి ఇట్లా జీలింది అసలు చేయొచ్చు, బట్ వదిలేసాను. ఎందుకు వెల్ ప్లేడ్ శ్రీరామ్. హైట్ చూసి ఏమో రన్నప్ వచ్చేస్తాను అనుకుంటే నేను హైట్ ఆయన చూసి రన్నప్ వచ్చి దుమ్ముని వేస్తాడు, బౌన్సర్లు వస్తాయేమో. వాళ్ళు అసలు వేయరు, ఒక్కరు కూడా పరిగెత్తేయరు అసలు. అయిపోయింది గుద్దలో దమ్మంటే మీరు కొట్టండి అంటారు చిన్నగా. త్రో అవుతుంది, చెక్ ఉంది, త్రో అవుతుంది, చెక్ ఇట్లా ఇది చెక్ వస్తుంది. అట్లా వేసా, నేను వేసా, స్పీడ్గానే వస్తాయి అట్లయితే చెక్ అయితే. నువ్వు అది ఇట్లా మరీ నిలబెట్టుకున్నావు అంటే ఏం కాదు. ఇప్పుడు రఘు వేస్తాడు, అది కూడా అట్లా అనిపిస్తుంది, కానీ త్రూ కాదు అది. రావట్లే, త్రూ కాదు. ఆయన ఏం చేస్తాడంటే అది అనిపించి ఇట్లా అంటున్నాడు. వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళందరూ కూడా అట్లే వేస్తారు. వీడికి వచ్చి ఆయన ఇట్లా అంటారు, రిస్ట్ వేస్తారు. ఆయన రిస్ట్ వేస్తున్నాడు. రిస్ట్ చేయాలంటే ఫింగర్స్ లా ఉండాలి, బాగుండాలి. ఫింగర్స్ లా ఉంటుంది బెనిఫిట్. బాల్ ఆడించచ్చు. ఇప్పుడు ఉండదు వాడు రిస్ట్తో ఆస్ట్రేలియా వాళ్ళు మళ్ళీ సేమ్ గేమ్ ఆడేస్తున్నారు. నీకు మెయిన్ మెగ్రాత్ అయితే ఓన్లీ రిస్ట్తోనే. అసలు చెయ్యి కదపడు, బాడీ కదపడు, మెగ్రాత్ కాదు. ఫస్ట్ మ్యాచ్ గెలిచినాక బూమ్రా అది త్రో అని వేస్తారా, అది కుక్కిపోయింది. ఏ మ్యాచ్ కానీ త్వరగా వికెట్ తీయలేదు బూమ్రా. త్రో అని వేస్తున్నారు. టెస్ట్ వాళ్ళు ఇదికి పోయి త్రో అపీల్ చేశారా? అపీల్ చేసి ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నాక త్రోనా? అపీల్ ఏం లేదులే, యాక్షన్ మీద కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్లేయింగ్ తెలుసు కదా ఆస్ట్రేలియా వాళ్ళది. కామెంట్ చేసి మైండ్ సెట్ ని చేంజ్ చేద్దాం. इंग्लिश पीपुल इंग्लिश लैंग्वेज दोनों वो चिनार का भाषा है और चिनार है, उसको कोई ये नहीं रहता है. सेल्फ रेस्पेक्ट कुछ नहीं होता उसको, सिर्फ कैसा भी जीतना है बस. फॉरगेट अच्छा भाई साहब. ओ भाई that is not your god, that is a god for you. आप एक god है ना. Oh for le हां काट हां small chip this one. నువ్వు వచ్చినా శ్రీరామ్ 4 కొట్టిండు. ఎక్కడ పెట్టా మళ్ళీ తట్టే 4 బ్యాట్ తగిలితే 4 కాదు, కానీ బాల్ ఫస్ట్ తట్టే 4 నీకు. జస్ట్ మిస్ 86 కొట్టావా? 86 అంటే ఇంకా 14 రన్స్ కొట్టిన స్థితి అయిపోయింది. రఘు అని కొట్టాడా? ఫైనల్లీ వచ్చినావు, వేరే టీం ఆడుతున్నా, క్లిక్ అయినావు చాలు. 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లకు సరిపడా రన్స్ కొట్టినావు చాలే. మనిషి అకాడమీ తెలకు వీళ్ళకు ప్రాక్టీస్ బౌలింగ్ వేసేదంట. అప్పుడు 135 అట్ట పడతానే ఉన్నాయి. ఇప్పుడు ఎంత పడుతుందో వచ్చి ఆడాలి. త్రో ఇతను త్రోనే. త్రో అనగా త్రో కాదు, అట్లా అన్నాడు. త్రోనే అది. ప్రొఫెషనల్స్ అట్లే త్రోనే కదా. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రొఫెషనల్స్ అట్లే వేస్తారు. ఎవరైనా సరే బాగా ప్లేస్ వచ్చిందంటే అట్లే వేస్తారు.
ఫస్ట్ బాగా వేసింది అయ్యో ఫస్ట్ బాగుండేది నేను ఎప్పుడు 3-4 ఓవర్లు ఫస్ట్ 6 అవర్స్ బాగానే ఉంది అలసిపోయి అప్పుడు దాకా అత్యుత్సాహంతో ఫీల్డింగ్ చేసి తర్వాత అలసిపోయింది 4 he put leg actually otherwise 4 only somehow he put leg వాడు కాళ్ళు పెట్టాడు కాబట్టి సరిపోయింది చెయ్యి ఏదో ఒకటి తగిలించాడు మొత్తానికి కాళ్ళలో చెయ్యి ఏదో తగిలించాడు కాబట్టి అయ్యింది లేకపోతే వెళ్ళిపోయిండు కదా 9 వికెట్లు లాస్ట్ 4 రన్లు కొట్టాలి బౌలరు ఫస్ట్ ఊరికి చేసినారు రన్ను కాదు ఇట్లా పెట్టినాడు అంతే దక్కెళ్ళ భయ్యా నెక్స్ట్ 3rd డౌన్ 4th డౌన్ దిగు నెక్స్ట్ మిన్హాజ్ అయినా कैप मांगे तो रेट वाला कोई लेगा ना अभी तो टाइम है देख लो पहले हेलमेट पहन के अनइवन हो रहा है पहुंच नहीं आ रहा है किसी अनइवन हो रहा है डाल लो उसका वो रिस्क क्यों लेना नहीं उसका होता डाल लो अब डाल लो నువ్వు అవి తీసుకుంటావా ప్యాడ్స్ వెరైటీ అడిడాస్ ఎస్ఎస్ ఉన్నాయి కదా చిన్నవి ఎస్జియా ఎస్ఎస్ ఎస్జి ఎస్జి మేమే వేసుకుంటాం బౌలింగ్ వేసిండే ఎట్లా అనుకుంటాను ఓసారి తీసుకో ఆడుతున్నావు చాలా రోజులు అయిందిగా ఫుల్టాస్ బాల్ లేట్ स्विंग हो रहा है भैया Yeah, little bit, but I took my bat very late. I think before you are ready, he started, right? ఇదే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నావా కానీ యూజ్ అంటే నేను ఎడిటర్స్ వేసుకుంటాను లేదంటే ఎందుకులే నీకు ఇది అలవాటైంది కదా నేను ఏదో దాంట్లో ఆడతాను హెల్మెట్ డిఎస్సి తీసుకోవాలి అట్లీస్ట్ హెల్మెట్ డిఎస్ అండ్ ఇవి కూడా ఇవి తీసుకో డిఎస్సి హెల్మెట్ ఇది మంది ఇదే కొత్త ఆడి వాళ్ళకి బాగా వెయిట్ చేస్తాను ఫస్ట్ బాల్ 4 కొట్టిండు అదే ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ అంటే నాకు బేస్తో వాడు బట్లర్ కూర్చుంటారు पीछे खेलो जी कहीं को नको బ్యాట్ నిదానంగా వచ్చిన బర్గర్ ఆర్డర్ చేస్తాను రికార్డ్ చేస్తాను ఆడే వాడు చేస్తాడు ఇక పిల్లోడు గ్రౌండ్ కదా ఆడే సైజ్ చేస్తాను వాడు వెనకాల ఏయ్ గ్రౌండ్ కూడా కొత్తగా చేసాను పైది కూడా అయిందేనా అది చేసిన ఇంకా లేదన్నా కనపడుతుంది 2 అంతే అది చిన్నదా ఆఫ్టర్ కట్టింది మట్టి నేల ఇది ఎంత దీనికి మనీ ఫీల్డింగ్ మంచిగా ఉంది వాళ్ళు ఎంత అంటనా దీనికి మనీ ఎంత 3-5 4 4 ఉంటుంది అనుకుంటా 380 అంతా వేసింది 380 4000 ఉంటుంది ఎంతకన్నా ఏం సంపాదించాడు రైతు ఒకవేళ దీంట్లో పొలం వేసిన అన్న
గ్రేట్ షాట్, గ్రేట్ షాట్, బెస్ట్ షాట్, బెస్ట్ షాట్ ఆఫ్ ద చిన్ననాటి స్నేహితుడు బెస్ట్ షాట్ ఆఫ్ కెరీర్. మామూలు షాట్ కాదు ఇది, ఫ్రెండ్ ఫుడ్ వచ్చి కొట్టాడు. అదే ఫ్రెండ్ ఫుడ్ వచ్చి కొట్టాడు. అయితే ఇదే బాగుంటుంది, నా పోయి ప్రశాంతంగా ఉండొచ్చు. సాయంత్రం మ్యాచ్లు అంటే ఇబ్బంది. లేదు మనం అంత టీ కట్టడి కళ్ళు మూసుకున్నాడు చూస్తున్నాడు. నేను అదే అనుకున్నా అసలు పెట్టుకొని ఎంత బాగా అనిపిస్తుంది. కేర్ క్యాచ్ ఫస్ట్ లో కదా, ఫస్ట్ లోనే కాదు, ఒకటి లెగ్ సైడ్, దట్ లెగ్ సైడ్ ఫ్లిక్ ఆల్సో ఇట్ వాస్ క్యాచ్, క్లియర్ క్యాచ్, దట్ ఆల్సో ఇస్ నాట్ గివ్. ఫస్ట్ క్యాచ్ అయితే మాకు ఈడు Actually, in YouTube I will highlight that. जो फर्स्ट कैच है ना यहाँ तक आवाज आया. फर्स्ट कैच था, सेकंड वाला पता नहीं सेकंड वाला थोड़े स्निक ऐसे किया, पता No, second one also got the sound, man. I will show you in video. Two catches are out only. फर्स्ट वाला तो पक्का आउट था. It got deviated also. Deviated also. కూడా ఉంది. కాదు బ్యాటింగ్ ఆడాయన వాళ్ళని బలవలే చేస్తాను సంపుతారు కొట్టకుంటే. ఆయన బాగా ఆడతాడు. ఇప్పుడు కొట్టలేదు అనుకో వాళ్ళు అట్నే రిటర్న్ ఇస్తారు కామెంట్స్. ఆయన ఎక్కువసేపు ఫీల్డ్ లో లేడు, ఉంటే ఇంకా బాగుండు. అలా చెప్తాడు, పైన వచ్చేలే. మనకంతా చేయలేము. ఆయన ఇషాన్ కిషన్ తో ఆడాడంట వాళ్ళ టీంలో. అంటే నా ప్రాక్టీస్ లేకుంటే అట్టే ఉంటుంది. भैया रणजी कौन वो राउंड ट्रॉफी वाला एम्पायर के पास वाला खेला कौन है? इधर नहीं है वो, अभी आया बोला था ना. नहीं है, नहीं आया. शशि शेखर नहीं एक दिखाया था किसी को, दूसरा को भी. इधर नहीं था कोई. पूरा इंडिया से ऊपर का लेवल खेल गया है पूरा. संडे ओनली संडे ही खेलता है. नहीं एक आपका ही लड़का बोला था. नहीं नहीं नहीं, లే ఆడలే. मेडिनो యూజ్ చేయకుండా చాలా రోజులైంది కదా ఇది టీఎస్సీ యూజే చేయలేదు అనుకుంటా. నీ బ్యాటా ఇది హెల్మెట్ బూజు పట్టింది అంతా. బూజు పెట్టిందా? యూజ్ చేయలేదండి. ఎవరున్నారు? నేను ఒక్కనే వస్తున్నా కదా.
जर्क मार रहा है हाँ ये तो जर्क है ఫోర్లే అట్లా ఎంకరేజ్ చేసి ఇంకా బిర్యానీ కొనిపిస్తాడు లేదు చెప్తారు. కాదు వాళ్ళు మరీ ఎక్కువ స్లెజ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ స్లెజ్ చేస్తున్నారు. వాళ్ళు ఉండేదే అట్లా. వాళ్ళవి లేదు ఏం లేదంటే ఒక 10 టీం ఉండేమో ఈ సరౌండింగ్లో. ఏంది 10 టీం పైన ఉండేవి వాళ్ళవి. ఎవరి వాళ్ళవే వీళ్ళు అంతా ఇది చేస్తారు కదా. మ్యాక్ టీంలో ఒక 3 టీం 4 టీం వాళ్ళే వస్తారు. ఎవరు ఇలా టీమ్స్ అంతా వాళ్ళే వస్తారు. అంటే వేరే వాళ్ళు ఉంటారు దాంట్లో, వాళ్ళే ఉంటారు. మన దాంట్లో అయితే అన్ని మిక్స్ ఉంటాయి. బస్ నెక్స్ట్ ప్లేయర్ బౌలింగ్ రాకూడదు, టార్గెట్ చేసుకుంటున్నా బౌలర్ని. అస్సలు ఇంక పోయి కాదు, షార్ట్ పిచ్చెస్ దాటట్లేదు. ఆఫ్టర్ 20 balls you will get any ball. కాదు ఆ మిడిల్ లైన్ కనుక దాటితే, మిడిల్ లైన్ దాటితే బాల్ బౌండరీనే. అవును, అసలు దాటట్లే, అవే దాటట్లే. శ్రీరామ్ కొట్టాడు ఇప్పుడు 3 4 బాగానే. ఎలాంటి బాల్ ఇది, అదే బాగా వేస్తాడు ఆయన. అది గాల్లో తిరుగుతుంది. నీకు వింటర్స్ బాల్ తీసుకొచ్చింది, కొద్దిగా ఈజీ కాదు. వెయిట్ చేస్తున్నాడు బాల్ అది అట్లే. అలాంటి బాల్ బౌలింగ్ బాలు బాగా కొడుతున్నాడు. అటు ఇటు 1 మీటర్ అటు పోయినా ఇటు పోయినా పోరే. బాగా తగిలిస్తున్నాడు బాగా. శ్రీరామ్ బాగా సెట్ అయినాడు. ఇంకా 20 కొట్టేస్తున్నాడు. అక్కడ 20 కాకుండా 15 ఏమో కొట్టున్నాడు. త్రో వేసేసినాడు బాల్. అంతసేపు నిన్ను నిలబడాలి. ఆయన ఎట్లా చూస్తున్నాడు కదా, ఈయన ఇసురాల్సిన అవసరం లేదు. भैया मैच खेल रहे हैं तो मल्ली ब्रो आड़ता है मैच लो एक 5 मिनट्स भैया मैच खेल ఆయన కొట్టినట్టే కొట్టు. कॉल करो బ్యాట్ రా पता नहीं वही पता అంటే కరెక్ట్గా పిల్లర్ కాడికి పోతాడు. త్రో వేస్తున్నాడు ఇతను. అతను 4 బాల్ త్రో వేస్తున్నాడు. एक बॉल कितने ओवर 6 ओवर ना या 5 6 कंप्लीट. 5 बॉल है हाँ अपना तो 8 डाला है वो कर सकते हैं मतलब 6 लास्ट कर सकते हैं 6 कर सकता है. एक बॉलर का हो रहा है हाँ हो रहा है.
వికెట్ పడతాయని వేస్తా ఉన్నారు. ఇంట్లో కాక్రోచ్ ఎక్కువ ఉంటాయా? కాక్రోచ్ తిరుగుతూ ఉండే చాలా ఉన్నాయి. ఇది పేస్ట్ వస్తుంది తెలుసా? ఇది ఇటు పేస్ట్ వస్తుంది కదా, పేస్ట్ పెట్టాలి. 1 వీక్ ఇంజెక్షన్. అది కార్నర్ పెట్టేస్తే 1 వీక్లో ఏమేమి ఉండవు. మా ఇంట్లో కానీ అట్లనే ఉండింది. బ్యాచులర్స్ మా ఇంటి పక్కన వాళ్ళు యాక్చువల్గా షాప్ పెట్టుకున్నారు. షాప్ పెట్టుకుంటే వాళ్ళు యాక్చువల్గా మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. వేరే వీళ్ళకి షాప్ ఉంది. ఓకే, వాళ్ళకి హోటల్ ఉంది. హోటల్లో ఉంటే ఆ హోటల్లో పని వాళ్ళు ప్రాబ్లమ్ అయ్యో ఏమయ్యో మరి హోటల్లో సామాన్ అంతా తీసుకొచ్చి లోపల పెట్టారు. ఆ సామాన్ ఎప్పుడైతే పెట్టినారో లోపలిలో అందరు ఇళ్ళలోకి వచ్చేసినాయి మొత్తం. ఎంత చేయండి. ఇంజక్షన్ ఉంది కదా, ఇంజక్షన్ కార్నర్ ఎక్కడెక్కడ కార్నర్ పెట్టేస్తే ఎట్లా వచ్చినాయంటే అన్నీ. ముందు బాగున్నాయి, 1 year బాగున్నాము. వాళ్ళు ఎప్పుడు వచ్చినారో అప్పటి నుంచి ఇప్పుడేం చేస్తారు, ఇంట్లో చేస్తున్నారు. ఇంట్లో నుంచి హోమ్ కిచెన్ సంథింగ్ ఏదో వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు జొమాటోలో. వీళ్ళు ఇంటికి వచ్చి జొమాటో వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. ఓ రోజు కూర్చోన్నారు జొమాటో వాడు మెట్ల పైన. ఏం భయ అబ్బా ఏం పెట్టినాడు లేట్ చేస్తాడు. జొమాటో వాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే, ఇది ఇక్కడ హోటల్ ఉంది కదా, హోటల్ ఎంత సార్ అంటే ఇది హోటలే, ఇల్లే హోటల్. అదే పెట్టి ఇంజక్షన్ పెట్టేసండి 1 వీక్లో ఏమో ఉండదు. నేను అట్లనే పెట్టినాను. ఇంకా బ్యాచులర్స్ రూమ్లో ఎంత ఉంటాయి కదా గలీజ్గా. నీట్గా మెయింటైన్ చేసుకొని ఏం మెయింటైన్ చేస్తావు? ఎన్ని ఎక్కువ మీద పెడతాము. బ్యాటరా మామ కొంతసేపు అదిరిపించావు స్వామి వాళ్ళని. ఇవాళ కూడా వెళ్ళిండే 4 ఎట్లా బాగా పెట్టాడు. మంచిగా కొంతసేపు హడలేపించావు వాళ్ళని. వాళ్ళు స్కోర్ ఎప్పుడు కొడతారు టెస్ట్ అది ఇది అంటే నేను అదే చెప్తానా, కొట్టనీకి స్కోరే ఆడుండ ఇక్కడ. అది వాళ్ళకి నేను రాలా, నేను వచ్చినంటే ఇంకా డబుల్ టెస్ట్. ఇంకా సేపు వాడి బౌలింగ్ వస్తుంది అనుకున్నా, సౌరభ్ వాడి బౌలింగ్ మొత్తం సౌరభ్ తీసుకుంటున్నాడు. నాకు మిస్ అవుతుంది. వాడి బౌలింగ్ వచ్చిందంటే కనుక లాగుదును. ఈయన దిగినా కానీ ఫ్రంట్ పోయిన 2 దొరికినాయేమో, 1 అని దొరకలే. బట్ 2 వేసిండు అబ్బా. ఒకటి ఈడ తగిలింది, ఒకటి గ్లౌజ్కి ఈడ తగిలింది. ఏం ఫేస్ ఎట్లా వస్తుంది? ఫేస్ మామూలుగా రావట్లే. వాడి హైట్ ఎంత